స్టార్ట్. నమస్తే కృష్ణ గారు. నమస్తే అండి. అయితే మేము ఒక ఛానల్ తరపున మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ తీసుకున్నామండి. అయితే ఏం లేదండి, ఇప్పుడు మన ఆర్టీసీ బస్సులు ఫీ అనేసి అన్నారు లేడీస్కి, మగవాళ్ళకి కాదు. లేడీస్ వరకు ఫీ అంటే ఇక బాగా రద్దీ, అంటే ఉచితం అంటే తెలియదే ఉంది ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు అవసరం అయితే దేనికైనా అంటే వేరే అన్నట్లా ఏది అడిగినా కూడా వాళ్ళు ఉచితం అంటే ఎగబడతారు. గవర్నమెంట్ ఉచితం అన్నా మనం ఏదైనా ఇచ్చినా ఎగబడతారు ఆడవాళ్ళు తప్పైతే లేదు, మనదే ఉంటుంది అదే గవర్నమెంట్ తరఫున. మేము అడిగేది ఏంటంటే మిమ్మల్ని, ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏంటంటే పూట గడవడానికి చాలా కష్టంగా ఉంది వాళ్ళకి. ఆటో వాళ్ళు నేను దాదాపు ఒక 20-30 మంది దాకా ఊరిని అడిగానండి. అడిగితే వాళ్ళు అన్నారు, అన్న మేము ఇదివరకు అయితే ఒక 1000 రూపాయలు 1100-1200 వచ్చాయి తోలుకునే వాళ్ళం. అయితే మాకు ఉపాధి వచ్చే డబ్బుల్లో అద్దె 300-400 తీసేసిన, మిగతా డబ్బులు మేము 200-300 తాగినా ఇంటికి కంపల్సరీగా ఒక 600-500 ఇచ్చేవాళ్ళం అన్న. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కూటమి గవర్నమెంట్ ఈ ఉచిత బస్సు ఇవ్వటం వల్ల మాకు రోజుకి 400-500 రావడం గహనం అయిపోతుంది. మేము కాంపిటీషన్ పెంచుకొని ఆటోలు కాంపిటీషన్ పెంచుకొని ఆ అదే కిరాయిలు తగ్గించడం కానీ సర్వీసులు తగ్గించడం కానీ చేస్తున్నాం. మాలో మేమే కొట్టుకుంటున్నామన్నా. మాకైతే ఉపాధి చాలా తగ్గిపోయింది. మాకు ఇంకో అవకాశం లేదు. అంటే మేము ఆటో తోలే వాళ్ళం కాబట్టి ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళలేము. అంటే ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళినా చేయలేము. మాకు స్టాండర్డ్ అయిపోయింది, మాకు బతుకు తెరువు కానీ ఇదే అని అంటున్నారు. తర్వాత ఏంటంటే ఇలా ఇబ్బంది అవుతుంది. రేపొద్దున మేము ఆత్మహత్యలు చేసుకున్నా చెప్పలేవు. మీకు రేపొద్దున రోజుకో సావు మీ పేపర్లో పడచ్చు అనేసి ఈ ఆటో వాళ్ళు అంటున్నారు. అంటే ఎవరు చేసుకున్నారు అన్నట్లా ఆటో వాళ్ళు నెక్స్ట్ మేము చేసేది అది అన్నారు. అది పబ్లిక్ తరపున మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే కృష్ణ గారు, వాళ్ళకి మనకి కూటమి తరపున మీరు ఏమైనా కూటమి గవర్నమెంట్కి ఏమైనా అంటే ఆటో వాళ్ళకి మద్దతుగా కూటమి గవర్నమెంట్ మీరు ఏదైనా వాళ్ళకి చెప్పగలరా? కూటమి గవర్నమెంట్ అంటే ఆటో వాళ్ళకి మీరు ఏ విధంగా ఆదుకోవాలి ఏంటి అనేది మీ ఆలోచన ప్రకారం ఆ కూటమి గవర్నమెంట్ని మీరు చెప్తే మీ తరపున మేము ఈ ఆన్లైన్లో కానీ దీంట్లో టిక్టాక్లో కానీ దీంట్లోనే పెట్టి ఇది ఆటో వాళ్ళకి కానీ అంటే చెడ్డగా కాకుండా మామూలుగా మీకు నచ్చింది, మీకు ఎలా ఉంది అనేది చెప్తే, మీకు కూడా ఏమైనా సిచ్యువేషన్ తెలిస్తే మాకు షేర్ చేసుకోండి. నమస్కారం అండి. నమస్తే అండి. మేము అనుకున్నదల్లా ఉచిత బస్సు అంటే ఆడవాళ్ళకి ఇష్టమే, పెట్టచ్చు. కానీ ఎదుటి కార్మికులకి పట్టుకొట్టేట్టుగా మన పథకాలు పెట్టి కార్మికులు అన్యాయం అయిపోతున్నారు. కార్మికులు అంటే ఎవరు? ఆటో కార్మికులు అంటే కార్మికులు అంటే అందరూ ఆటో కార్మికులకి పట్టుకొట్టేట్టే. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్యన నేను కూడా చూస్తున్నాను, చాలా మంది, నేను కూడా ఆటో ఎక్కాను. ఏంటన్న పరిస్థితి ఇలాగైపోయింది, ఉచిత బస్సు పెట్టారు, ఇదివరకు లేడీసే మాకు ఎక్కువ జెంట్స్ కన్నా. ముందు ఎక్కడున్న లేడీస్ కొట్టి ఎక్కేవాళ్ళు ఆటోలు. అలాంటిది ఈ ఆటో మాకు జీవనాధారం కూడా తగ్గిందన్న. 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు బ్యాడ్జ్ ఇప్పుడు 300 సంపాదించుకుని వెళ్తున్నాం అన్న. ఇటు చూస్తే వాళ్ళ ఏంటి ఇవన్నీ ఎక్కువైపోయినాయి అన్న. ఏంటి వాళ్ళు కూడా మమ్మల్ని లేట్ చేసేస్తున్నారు. ఏంటి చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తినటానికే కానీ ఏదైనా బయటికి వెళ్తానికి కానీ ఏవి నా పిల్లలు రోడ్డు మీద పడ్డారన్నా పరిస్థితి ఏంటన్నా అని కొంతమంది ఆటో డ్రైవర్లు మమ్మల్ని మేము వెళ్తారంటే మమ్మల్ని అడిగారు. మీకు చెప్పారు? మాకు చెప్తే మేమేమన్నామంటే ఆడవాళ్ళకి ఉచితంగా అంటే ముందుగానే వెళ్తారు, అందుమూలంగా మీకు జీవనాధారం పడిపోయింది. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మీకు ఏదో ఒకటి చేస్తే అదొక బలితంగా ఉంటుంది. ఏమి ఇంతవరకు ప్రభుత్వం ఏమి ఇచ్చింది లేదు, పెట్టింది లేదు అని వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నామంటే అది ప్రభుత్వం కూడా చెప్తున్నాం మేము, ఏమైనా ఇవ్వండి. ఆటో డ్రైవర్లు అన్యాయం అయిపోయారు, వాళ్ళకి కార్మికులకి అన్యాయం అయిపోయారు. ఆటో కార్మికులకి ఈరోజు ఏంటి ఎంతో మంది రోడ్డు మీద బతుకుతున్నారు, రోడ్డు మీదకి వచ్చారు. తెల్లారు లేస్తే ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు, రోడ్ల మీద చొక్కాలు ఇప్పి ధర్నా చేస్తున్నారు. అవన్నీ మీకు కూడా మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ఆటో డ్రైవర్లకి మీరు లాభం పొందేట్టుగా ఆదాయం న్యాయంగా చెయ్యండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా మన ప్రభుత్వ పెద్దలకు కూడా మేము చెప్పేదల్లా ఒకటే, మీరు ఆటో డ్రైవర్లకి కార్మిక సంఘాలకి మీరు
కొట్టొద్దు అంటే కృష్ణ గారు ఒకటి మేము అనేది ఏంటంటే ఈ ఉచిత బస్సు వల్ల మనకి అదనంగా ఏమైనా మన గవర్నమెంట్కి అదనంగా ఏదైనా పడిద్దా? అంటే ఇప్పుడు మనకి ఇంటి పన్నులు కానీ వాటర్ బిల్లు కానీ తర్వాత కరెంట్ బిల్లులు కానీ ఏంటంటే ఏదైనా అదనంగా 2,000 కోట్లు 3,000 కోట్లు మనకి అదనంగా పడినట్టే కదా. దానివల్ల ఉచిత బస్సు ఉంచొచ్చు అంటారా, తీసేస్తే మంచిది అంటారా? ఇప్పుడు చెప్తున్నా ఏంటండి, అదనంగా ఉచిత బస్సు పెట్టారు, దానివల్ల పన్ను రేటు లేకపోతే నూనె మీద వాటి మీద ట్యాక్స్ చేస్తారు. అవును, అదనంగా ప్రజలకి భారం పడినట్టే. ఒక ప్రభుత్వం ఒక ఉచితం పెట్టిందంటే ప్రభుత్వం అదనంగా కార్మికులు నెక్స్ట్ జనాభా మీద పడినట్టే, జనాల మీద వేయాలి. ఆయన జరగదు ఎక్కడి నుంచి చేస్తారు? ఆయన జబ్బుల సమయం బెటర్ కదా. అలాంటిది అది ఉచితంగా పెడతాం దేనికి? ఏంటి ఈ కార్మికులు కొట్టకూడదు దేనికి? వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఎందుకు? మేము అనేది ఏంటంటే కృష్ణ గారు, ఈ ఉచితం అనేది లేకోకుండా ఏదైనా అత్యవసరమైన సరుకుల్ని ఇంకా కొద్దిగా రేట్లు తగ్గిస్తే చాలా బాగుంటుందని చాలామంది మాకు చెప్పారు. అది మీకు ఇష్టమా, లేకపోతే ఈ ఉచిత బస్సు ఉంచితే బాగానే ఉంటుంది అంటారా? మీకు ఒక విషయం చెప్తున్నానండి, నేను ఇప్పుడు నాకు తెలిసింది వల్ల మధ్యతరగ కుటుంబం నేను. అవును, మీరు కొద్ది సరుకుల రేట్లు కరెంట్ రేట్లు తగ్గిస్తే ఏంటి దాని బదులు ఇంకా లేడీస్ చాలా ఇష్టపడతారు. అంతవరకే కానీ ఏమి అన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయి ఉచిత బస్సులు పెట్టేస్తే ఎవరు కూడా ఒక సామాన్యుడు మానవుడు బతుకుతారు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు దీనివల్ల కృష్ణ గారు ఉచిత బస్సు ఇవ్వటం వల్ల రేపొద్దున లేడీస్ ఉచిత ట్రైన్ కూడా ఇమ్మంటారు, లేకపోతే నెక్స్ట్ ఉచిత ఫ్లైట్లు కూడా ఇమ్మంటారు. అలాగా మనం ఇచ్చుకుంటూ పోతే గవర్నమెంట్ మనం గెలవాలి, మనం ఒక నెగ్గాలనే ఆలోచనతో ఇలా ఉచితం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే మన ఏదో ఊరండి, దాని పేరు ఏదో ఉంది, ఆ ఊర్లో ఉచితం అని ఏదో అన్నారు కానీ అది దివాలా ఎత్తేసింది, అప్పుల పాలైపోయింది ఆ ఊరు. అది దేశం, అది మాది ఊరు మహారాష్ట్ర లేకపోతే అది శ్రీలంక ఇలా అయిపోయింది. అలాగే శ్రీలంకలో మనం ఒక కోడి గుడ్డు 300-200 కూడా అమ్మారు ఒక గుడ్డు. అలా అవ్వకుండా ఉండాలంటే మీ ఆలోచన ఎలా ఉంటుంది? అంటే ఉచితంగా ఇవ్వకుండా ఉండాలంటే ఈ ఉచిత బస్సులు ఇవన్నీ పెడతాం కాదు, అభివృద్ధి గొడవలు సంపాదించాలి. అప్పుడు ప్రజలకి అందుబాటులో సరుకులు అన్ని ఇస్తే అందుబాటులో రేట్లు తగ్గిస్తే అది పద్ధతి. ఉచిత బస్సులు ఇచ్చి ఉచితంగా ఇంట్లో ఎంతమందికి ఇస్తే అంతమందికి తల్లికి వందనాలు ఇవన్నీ ఇస్తే కుదరదు. దానికి రేట్లు తగ్గించి ఒక నార్మల్ కుటుంబానికి ఉన్నారు ఒకరికి ఇచ్చి అదే కొద్ది సరుకుల మీద అంటే మేము అనేది ఆలోచన ఏంటంటే కృష్ణ గారు, ఈ ఉచిత బస్సులు ఉచిత గ్యాసులు ఈ ఉచిత బియ్యం షోరు బియ్యం అనేది ఇవ్వకోకుండా మేము అనేది అంటే చాలామంది మాకు చెప్పింది ఏంటంటే ఉచితం లేకుండా ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు అది లోన్ పరంగానే ఫ్రీగా కాకుండా ఉచితంగా కాకుండా లోన్ పరంగా ఆడవాళ్ళకి బీసీలకు కానీ ఓసీలకు కానీ ఎవరికైనా లేని వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కానీ వాళ్ళకి ఉపాధి రావాలంటే లోన్లు గవర్నమెంట్ కోఆపరేషన్ చేసి లోన్లు ఇప్పిస్తే బాగుంటుందని మాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు. మేము కూడా కోరుకునేది ఏంటంటే ఆ ఉచితంగా ఇవ్వకుండా లోన్ పరంగా ఇస్తే బ్యాంకు వాళ్ళు కూడా 1,00,000 రూపాయలకి అడుగుతాకి వెళ్తుంటే 100 పైసలు అడుగుతున్నారు. అలా కాకుండా ఒక తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఇలా ఇంత ఇవ్వండి అనేసి గవర్నమెంట్ కోఆపరేషన్ కూడా చేస్తే బాగుంటుందని మా ఫ్రెండ్స్ కానీ చాలామంది చెప్పారు. మిమ్మల్ని అడుగుతున్నాం, మేము పబ్లిక్గా మేము అడిగేది ఏంటంటే ఇలా ఇస్తే బాగుంటుందా, ఉచితంగా ఇస్తే బాగుంటుందా? అంటే గత ప్రభుత్వంలో లోన్లు ఇచ్చారు. అవును, లోన్లు ఇచ్చారు, ఏ మిషన్లు ఇచ్చారు, మిషన్లు ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చింది. ఏ ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వకూడదు. లోన్లు ఇప్పించి గత ప్రభుత్వం కొట్టి పెట్టుకుంటారంటే లోన్ ఇచ్చారు, కట్టుకున్నారు. వాళ్ళు కమిటీగా ఏర్పడి కట్టుకుంటారు. ఒక 10 మంది కలిసి కట్టుకున్నప్పుడు అలాంటి ప్రభుత్వాలకు అలాంటి ఇచ్చినా పర్లేదు కానీ ఉచితంగా మాత్రం ఇస్తే అలవాటు చేస్తే రేపు భావతరాలకి భవిష్యత్తు ఎలా ఉండదని మాకు తెలుసు కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. రేపొద్దున నా పిల్లలు అడుగుతారు, ఉచితం ఇస్తారన్నారు, చంద్రబాబు గారు ఇచ్చారు, ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు ఆటో వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నారండి కృష్ణ గారు. ఆటో వాళ్ళు ఏంటంటే ఒక పూట గడవటమే కష్టంగా ఉందన్న. మేము వెళ్ళి వేరే కొంతమంది
చాలామంది తాపి పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బార్లో చేసిన వాళ్ళు ఉన్నారు. బార్లో కూడా 2-3 పని చేస్తే ఆ అలవాటు లేదు కాబట్టి ఆ తాగే వాళ్ళు 2-3 కొట్టడం కూడా జరిగింది. ఒక ఆటో నాకు చాలా బాధపడి చెప్పాడు, ఇలా జరిగిందన్న, మేము ఆటో తప్ప వేరేది ఏం చేయలేము అని అంటున్నారు. కాబట్టి ఆ ఆటో వాళ్ళకి ఉపాధి ఉండాలి అనుకుంటే వీళ్ళు ఉచిత బస్సు లేకుండా ఉంటే బాగుంటుందన్న. ఎందుకంటే ఆటో వాళ్ళు ఎక్కువగా మాకు లేడీసే ఎక్కుతారు, అలాంటిది లేడీసే మాకు దెబ్బేశారు. దానివల్ల కూటమి గవర్నమెంట్ కోరుకునేది ఇదే అనేసి అంటున్నారు. మీ పబ్లిక్గా మీ ఆలోచన ఏంటి చెప్పండి కృష్ణ గారు. మీకు ఒక మాట చెప్తానండి ఆటో సోదరులారా, మీకు సబ్సిడీ జరుగుద్ది. అది ఆ చంద్రబాబు గారు చేస్తారంటున్నారు, అది చేస్తారు, ఎప్పుడు చేస్తారో మనకు ఐడియా లేదు. అది ఎప్పుడైతే కాకపోతే మీకు ఒకటే ఇది పోరాడాలి, సాధించుకోవాలి, చేయాలి. ఆ ఉచిత బస్సు అంటే ఎంతకాలం ఉండదు. ఎందుకంటే మీరు ఆటో సోదరులందరికీ మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే కృష్ణ గారు, ఆటో వాళ్ళని మీరు ఆటో వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ఏంటంటే పుచ్చుకుని ఏంటంటే ఒక ప్రాణం పోయిందంటే మనం చాలా బాధపడాలి. ఒక ప్రాణం పోయాలంటే తల్లి ఎంత కష్టపడిద్దో, నా మాసాలు కనిద్దో, అట్లాంటి ఒక ప్రాణం పోవటం అనేది కూడా మనం చాలా ఆలోచించాలి. ఆ కార్మికులందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమి చేసుకోవద్దని? సోదరులారా, గుండె ధైర్యం సోదరులారా, మీకు మాత్రం గుండె ధైర్యం చేసుకోండి. మీకు మాత్రం ఏంటి, దేవుడు చల్లగా, దేవుడు పైన దేవుడు ఉన్నాడు, కింద మనం ఉన్నాము. ఏంటి శుభ్రంగా ఏదో ఒక రూపంలో పరిష్కారం ఇస్తాడు. ఆ పరిష్కారం చేయదాకా మీరు మాత్రం అధికారం చేసుకోకుండా మీరు చక్కగా ఏంటి ఏదో ఒకది కష్టపడండి. ఏదో ఒకది న్యాయం జరుగుద్ది. ఆ న్యాయం జరిగేదాకా వెయిట్ చేయండి. మీరు మాత్రం ఏమీ చేసుకోవద్దు, మీరు ఏమి ఇబ్బంది పడద్దు. ఏదో ఒకది మీకు తోసిన వరకు మీరు చేసుకొని జీవనాధారం కల్పించండి. దేవుడు అదే నడిపిస్తాడు. చల్లగా దేవుడు చల్లగా చూస్తాడు. అంతే. ఓకే, ఉంటా కృష్ణ గారు.